బుక్స్ చదవాలా వద్దా, తెరవాలా వద్దా, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా వద్దా అని అనుకున్న వాళ్ళందరికీ మొత్తం ఈ రోజుతో మొత్తం అంత హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి. సో దాంతోపాటు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమన్నా మీకు ఇంపార్టెన్స్ అనిపిస్తే నాకు చెప్పండి. నేను దీంట్లో గురించి నేను అడుగుతాను. మెడికల్ పరంగా ఇంకేదైనా. ఆఫ్రికాలో కూడా ఒక కొత్త వ్యాధి ప్రబలిస్తుందని చెప్పేసి న్యూస్లో చూశాను. సో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో ఒక పోల్ పెడదామని. గ్రూప్ 2 మళ్ళీ నిర్వహించాలి. ఎస్, నో. సో స్టార్ట్ చేయండి ఒకసారి పోలింగ్. పోల్ చేయండి, చూద్దాం ఒకసారి ఎవరు పోల్ చేస్తారో చూద్దాం. ఈరోజు భాగ్యరెడ్డి వర్మ గారి గురించి కూడా నిన్న అడగడం అనేది జరిగింది. సో భాగ్యరెడ్డి వర్మ గారి గురించి చాలామంది చాలా తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న చూడండి భాగ్యరెడ్డి వర్మ గారు. భాగ్యరెడ్డి సో వారి గురించి కూడా మీరు డెఫినెట్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు అడిగిన క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే దాంట్లో మెయిన్గా ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు, హిస్టరీలో కానీ ఇంకేదైనా భారతదేశానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో, సో మెయిన్గా పంచవర్ష ప్రణాళికల గురించి కానీ, దాంతోపాటు చిప్కో మూమెంటు, దాంతోపాటు దానికి తగ్గట్టుగా కొన్ని దాన్ని చూసి ఇన్స్పైర్ అయినట్టుగా కొన్ని మూమెంట్స్ కూడా ఉంటాయి. సో ఆ మూమెంట్స్ గురించి కూడా కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మన తెలంగాణ కనుక చూసినట్లయితే మెయిన్గా తెలంగాణ ఉద్యమంలో సంబంధించి ఇప్పుడు కవులు, కళాకారుల గురించి కూడా ఈరోజు ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీకాంతాచారి గారి గురించి ఒక ఆప్షన్ అనేది ఒకటి వచ్చింది. దాంతోపాటు గోరేటి వెంకన్న గారి గురించి వచ్చింది, గాదె ఇన్నయ్య గారి గురించి వచ్చింది. గాదె ఇన్నయ్య గారి గురించి అయితే 2 చోట్ల వచ్చింది, ఒక చోటే కాదు. మళ్ళీ దరువు ఎల్లన్న గురించి కూడా వచ్చింది. వరంగల్ శ్రీనివాస్ అన్న గురించి కానీ రావడం జరుగుతుంది. గద్దర్ గారి గురించి కానీ రావడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ గారి గురించి కూడా రావడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు హరీష్ రావు గారి గురించి కూడా రావడం అనేది జరిగింది. చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి గురించి రావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కొత్త టాపిక్ ఏమైనా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి, చూద్దాం. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. సో నేను ఒకటి పోల్ పెట్టాను, ఆ పోల్కి ఒకటి రెస్పాండ్ అవ్వండి ప్లీజ్.